హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మిస్టర్ ఎక్స్ప్లోరర్. చాలా రోజులు అవుతుంది ఛానల్కి వచ్చి. ప్రస్తుతానికి మహారాష్ట్ర వెళ్తున్నాం మనం, లోనావాలా. ప్రజెంట్ అయితే డెస్టినేషన్ అక్కడ వరకు అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయ్యి కూడా ఆల్రెడీ 80 కిలోమీటర్స్ వరకు వచ్చినాం. దాని తర్వాత ఇప్పుడే ఆల్రెడీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఛాయ్ తాగదని చెప్పేసి ఆగినాం. ఛాయ్ కూడా తాగేసినాం. నేను కాఫీ తాగినా, మా వాడు రైడర్ వాడు తాగేసిండు ఛాయ్. స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ లంచ్ కాడ అవుతాం. మార్నింగ్ ఎందుకు ఇంట్రడక్షన్ వేయాలంటే మా రూమ్ దగ్గర నేను కొత్త రూమ్ షిఫ్ట్ అయ్యాం. దాంట్లో ఏంటంటే కొత్తగా బోర్ ఇస్తున్నారు. ఆ సౌండ్కి నాకే తలకాయ పని చేయాలి, ఇక ఫోన్ ఏం పని చేస్తుంది. అందుకే సో వాయిస్ కూడా రికార్డ్ కాదని చెప్పేసి అక్కడ ఏమి ఇవ్వలే. మధ్యలో ఇవ్వడానికి కూడా నాకు ఛాన్స్ దొరకలేదు. సో ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి స్టాపింగ్ లంచ్కే. అప్పటి వరకు స్టాప్ ఏమి ఉండదు. ఒక 80 కిలోమీటర్స్ వచ్చాం. మిగతాదంతా గట్టిగా స్టార్ట్ చేసి గట్టిగా కొడితే ఒక 200 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత 300 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత అప్పుడు లంచ్కి అవుతాం. ఒక హాఫ్ కిలోమీటర్ ఎలాగో సగం అయిపోతుంది కాబట్టి ఇంకో సగం కిలోమీటర్స్ మళ్ళీ ఈవినింగ్ చాయ్ టైం వరకు మళ్ళీ ఒక 200 కిలోమీటర్స్ అట్లా కొట్టేసి చాయ్ తాగేసి ఇంకో 100 ఇట్లా మిగిలిపోయి ఉంటుంది. అప్పటికి మ్యాక్సిమం రీచ్ అయిపోతాం. సో అక్కడికి వెళ్ళాక మిగతా రూమ్ అవన్నీ కార్యక్రమాలు చూసుకోవాలి ఇక. ఎనీవే, అండ్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా తర్వాత. ఓకే, డన్. ఒక నిమిషం నా బైక్ చూపిస్తాను మీకు. అదే మన బైక్ అనమాట, రెండు. ఇదేమో ఈ బైక్ ఏమో నాది, ఆ బైక్ ఏమో ఫ్రెండ్గా ఉంది. నెక్స్ట్ టైం నా బైక్ వచ్చేసి ఒకసారి ఇంజన్ రిపేర్ కూడా అయింది. అందుకే సార్ నా బైక్ తీసుకురాకుండా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చా. నా బైక్ ఏమో లివో, మా ఫ్రెండ్ బైక్ SP 125 హోండా. సో వాడిది కొత్త బైక్, అందుకే వాడికి తీసుకొని వచ్చాం అనమాట. ఓకే, ఇంకా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ డైరెక్ట్ లంచ్లో కలుస్తాం. దాదాపు 280 కిలోమీటర్స్ వచ్చినాము. వచ్చిన తర్వాత ఒక డబాలో అయినాం. ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఇదేమో ఏంటది, చికెన్ బిర్యానీ. సో ఇది వచ్చేసి రోటీ ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేసినాం. అంటే మొత్తం సూప్లా ఇచ్చింది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది, డిఫరెంట్గా ఉంది. అండ్ లొకేషన్ చూపిస్తా ఒక్క సెకండ్. మేము కూర్చున్న దగ్గర లొకేషన్ మాత్రం బాగుంది అసలు. మేము కూర్చున్న ప్లేస్లో చాలా బాగుంది కదా. మన బైక్స్ కూడా అక్కడే ఉన్నాయి, కానీ చెట్లు ఉండడం వల్ల కనిపించట్లా. చూడండి, నాకు నచ్చింది. అండ్ ఫుడ్ కూడా బాగా నచ్చింది. దానికి నేను ఫుడ్ని ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేసి ఒక బ్రేక్ ఏమి కూడా ఉండదు. ఇస్తే ఒక కాఫీ బ్రేక్ అట్లా ఇచ్చేసి డైరెక్ట్ డెస్టినేషన్ కొట్టేయడమే. ఇంకా ఒక్క నిమిషం మాస్క్ పెట్టుకొని తింటున్నాను. తినడం అయిపోయింది. ఒక ఛాయ్ కూడా తాగడం మళ్ళీ అయిపోయినాక ఒక జాకెట్ వేసుకున్నాను. అండ్ నీ గార్డ్స్ వేసుకోలేదు. ఒక్క నిమిషం వేసుకొని చూపిస్తాను. సో ఇవన్నమాట నేను కొనుక్కున్నవి. ఇవి ఒక 3000 వరకు పడ్డాయి. ఇది రైడింగ్ జాకెట్ ఒక 7000 వరకు పడ్డది. అంటే 6850 రూపీస్ అవ్వదు. మొత్తం కలిపి అది అనుకోండి ఇంకా 9000 ఇక కంప్లీట్గా లిటరల్లీ అయిపోవాలండి. ఈ గ్లౌజ్ ఏమో లాస్ట్ టైం టచబుల్ గ్లౌజ్ గుర్తున్నాయి కదా, స్క్రీన్ టచ్ అవుతుంది. అండ్ వచ్చేసి షాపింగ్కి వాటికి లిటరల్లీ ఒక 14-15,000 ఖర్చు అయినాయి. అంటే నా బైక్కి కూడా, అంటే ఫ్రెండ్ బైక్కి లైట్స్ పెట్టించిన, దాంతోపాటు హారన్ కూడా ఒకటి ఎక్స్ట్రా చేయించిన. ఎందుకంటే చిన్న చిన్న హారన్ వేస్తే ఇది పక్క జరగదు కదా పెద్ద మనిషికి, అందుకే పెద్దది పెట్టించిన అనమాట. మీన్ ఉన్నదానికి ఇంకొకటి యాడ్ చేసిన, వాడికి ఆల్రెడీ ఉంటుంది కదా బైక్, సో ఇంకొకటి యాడ్ చేసిన అంతే అలా. సో లిటరల్లీ నాకు ఒక 14,000 హైదరాబాద్లోనే ఖర్చు అయ్యాయి. సో బాగానే వచ్చింది ఖర్చు అయితే. ఇప్పుడు అదొక 15,000 మొత్తం అరౌండ్ తీసుకున్నా పెట్రోల్తో కలిపి. ఇదొక 15,000 వరకు అవుతుంది. మొత్తం 30,000 రైడ్ అవుతుంది. బాగానే అవుతుంది సార్ ఖర్చు అయితే, దారుణంగా. లాస్ట్ టైం అయ్యే దానికంటే ఘోరంగా అవుతుంది. ఇంకొకటి, ఎవ్రీ టైము బైక్కి అయ్యే ఖర్చు కంటే బైక్కి ముందు రైడ్కి ముందు రైడ్కి అయ్యే ఖర్చు ఎక్కువ. నాకు లిటరల్లీ చెప్తున్నా, అవి రెండు కలిపి ఈ బైక్ రైడ్కి అయ్యింది ఖర్చు కూడా మా అంటే సగమే ఉంటుంది. బైక్ రైడ్కి అయ్యే ఖర్చు దాంట్లో సగమే ఉంటుంది. అంత దారుణంగా ఖర్చు చేస్తాను. ఏందో అది అర్థం కాదు. ఎవ్రీ టైం ఇదే రిపీట్. సరే, ఇంకా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. బైక్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వెనకాలనే ఉన్నాయి, కాకపోతే చెట్లు ఉండేసరికి కనిపిస్తలేవు. లొకేషన్ మాత్రం బాగుంది. ఇక్కడ ఒక ఫోటో దిగి అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో, చూడండి. నా ఇన్స్టా ఐడి తెలుసు కదా, అదే. ఓకే, చలో రైట్ మరి. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 11:45. సో ఇప్పుడు ప్రజెంట్లీ డిన్నర్ కూడా వేసేసినాం.
ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అవుతుందో కాదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పట్లో మేము లోనావాలా ఉండాలి, బట్ ఎందుకు ఉండలేదంటే నేను చూపిస్తాను. పెద్ద స్టోరీ అయిందనమాట, అది చూపిస్తా. అండ్ డిన్నర్ అయితే అయిపోయింది. ఫిష్ స్టార్టర్ ఇంకా బిర్యానీ తిన్నాం. బిర్యానీ బాగుంది కానీ ఫిష్ స్టార్టర్ అంత అయితే ఏం బాగాలేదు. మనలో ఒక సబ్స్క్రైబ్ చేసిండు అనమాట పెద్ద మనిషి, ఎటువైనా చిన్నోడు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు రైడింగ్ గురించి. నేను కూడా పోతా భయ్యా ఆ ఫ్యూచర్లో. నాకు 18 years రాలేదు, ఇంకా 16 years, ఇంకొక 2 years అయితే 18 years అవుతా, దాని తర్వాత పోతా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో అదే చూస్తూ ఉండే నేను కూడా. తిన్న బిల్ వచ్చేసి 490. మరి ఏమంటారో చూడాలి, అది తర్వాత విషయం మిగతాదంతా. ఓకే చూడు, ఎప్పటిలాగే సేమ్ అంతా పెంట పడేస్తాం సామాన్ తీసుకురాగానే, ఏదో జాగిరి అన్నట్టుగా అంతా. సో ఇప్పుడు మళ్ళీ బైక్ గురించి మీకు చెప్తాను కదా, చూపిస్తూ ఉంటాను. ప్రజెంట్ తిన్న డాబా అయితే, ఐ మీన్ రెస్టారెంట్ అయితే ఇదే. బైక్ గురించి చెప్తాను కదా మనకు ఏం హ్యాండ్ ఇచ్చిందో అని. వెయిట్, కరెక్ట్గా చూడండి తెలుస్తుంది. నో డిస్ప్లే పోయింది, డిస్ప్లే కథం అయిపోయింది. దరిద్రం 1, దరిద్రం 2 ఏంటంటే ఇవి, ఇది కూడా ఊసిపోయినాయి. నా ఫోన్ లిటరల్లీ ఇట్లా ఉండేది, ఇట్లా బయటకు వచ్చేసింది. 3 పోయినాయి. ఇది ఒక్క దానిపైన ఆగింది, నేను ఇట్లా చేయిలో పట్టుకొని ఇట్లా సడన్గా తీసుకున్నా, లేదంటే అది కూడా బొగ్గు పట్టేది. అండ్ థర్డ్ వన్, సెకండ్ వన్ అయిపోయింది కదా, థర్డ్ వన్ ఇది వస్తుందా, ఇది రావట్లా, ఇది లైటే రావట్లా, ఇది స్విచ్ ఆను ఆఫ్ మొత్తం అయిపోయింది, అది కూడా వీకింది. 4th అయిపోయిందా. 5th వన్ ఏంటి, హారన్, ఇదిగో హారన్ వీకే. ఇంకేంటది 6th వన్ ఏంటంటే 1 second. 6th వన్ ఏంటంటే దీని అమ్మ దరిద్రం, దీంట్లో ఒక ప్యాడ్ వస్తాయి రైడింగ్ జాకెట్లో, కనిపిస్తుంది, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇట్లా ప్యాడ్ వస్తుంది. ఆ ప్యాడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది చెస్ట్ ప్యాడ్, రిప్ ప్యాడ్, రైట్ సైడ్ లేదు. పోయింది, అది కూడా పోయింది. ఫస్ట్ పోయింది రిప్ ప్యాడే, అది పోయిన తర్వాత మిగతా ఇవన్నీ జరిగినాయి దరిద్రం కొద్ది. ఇంకేం జరిగింది నాకు అది కూడా తెలియదు. తర్వాత మెల్లిమెల్లిగా చూసుకోవాలి ఇంకేమున్నాయో, ఇంకేం పోయినాయి అది కూడా తెలుస్తలేదు నాకు. మిగతా అన్నీ తర్వాత చూసుకోవాలి. నాకు అట్లా తలకైన వస్తుంది. నా జీవితం నాకు అసలు ఇరిటేషన్, లిటరల్లీ చెప్తున్నా, ఇరిటేషన్ వస్తుంది. రైడ్ అంటే ఫస్ట్ టైం యాస్ట్కి వస్తుంది నాకు. ఇంకెంతసేపు చేయాలని, ఎందుకంటే ఆ లైట్ లేదు నాకు అసలు. ఈ నార్మల్ లైట్ వస్తుంది, ఆ రోడ్ కనిపిస్తలేదు. ఈ రోడ్లేమో మరీ దారుణం. లిటరల్లీ చెప్తున్నా, కొంచెం స్పీడ్ అయ్యి మనం అటు ఇటు కనుక నడిపితే కనుక కథం 2 బొంగులు 6 బద్దలు కట్టి శవాన్ని తీసుకోవడం అవుతుంది. ఇంకా అంతవరకు నేను లీడ్ చేసింది. ఇప్పుడు వీడు మా ఫ్రెండ్ గారు ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి మాది లోనావాలా ఉండాల్సిన డెస్టినేషన్ బైక్ ఇదంతా పాడైపోవడం వల్ల పూణేకి షిఫ్ట్ చేసినాం. ఎందుకంటే పూణేలో సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే రేపు పొద్దున రమ్మని చెప్పేసి అన్నారు. అర్జెంట్ ఉంది అంటే కూడా లేదండి, షాప్ క్లోజ్ చేసినాము, ఇప్పుడైతే పొద్దున అని చెప్పేసి అన్నారు. సో అంతమించి మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని అన్నీ మూసుకొని సపరేట్గా పూణే పోయి రోజు నైట్ అక్కడనే ఏదైనా రూమ్ స్టే అట్లా తీసుకొని, హోమ్ స్టేనో లేకపోతే రూమో ఏదో ఒకటి తీసుకొని అలా పడుకొని రేపు పొద్దున కల్లా తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి 9 తర్వాత రమ్మన్నాడు. ఫోన్ చేసి 9 తర్వాత పోయి పే చేయించుకొని అక్కడ నుంచి ఇది కొంచెం వేరే షాపింగ్ ఉంది, మళ్ళీ అదొకటి ఉంది, ఇంకా మళ్ళీ షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి లోనావాలా పోయి లోనావాలాలో ప్లేసెస్ విజిట్ చేసేసి ఆ డే మొత్తం అక్కడనే స్పెండ్. డే అంటే మధ్యాహ్నం పోయేసరికి సాయంత్రం అయితే మన ఒక ప్లేస్ అంటే విజిట్ చేసుకోవచ్చు. అక్కడనే లోనావాలాలో స్టే చేసేసి మ్యాక్సిమం ఉంటుండొచ్చు హోటల్స్ అయితే. అక్కడ నుంచి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తాం. అదనమాట ముచ్చట ప్రస్తుతానికి అయితే. ఇంకేం లేదు, చక్కగా పూణే కొట్టడం ఒకటే మిగిలిపోయింది. నువ్వేమైంది రా, అది వేసుకోపోయినావు. అది మనని కూడా బాగా నిద్ర వస్తుంది అనమాట. ఇక ఎక్కువసేపు చూడడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా 45 kilometers 1.5 hours చూపిస్తుంది. నాకు ఎందుకు అర్థమవుతుంది, అది తప్పే లేదు. ఎందుకంటే ఈ రోడ్ ఒకటి దరిద్రంగా ఉంది, దాంట్లోనూ ఈ ట్రాఫిక్ ఉంది. చూసినావా నమ్మ జీతం. మన హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ఈ అవుట్ సైడ్లోనే హైదరాబాద్ ట్రాఫిక్ అంటే మాత్రం, అంటే ఇది హైదరాబాద్ పోయే ట్రాఫిక్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసి చాలా ఎక్కువగానే ఉంది. నాకు ఎందుకంటే అంత మరీ దారుణంగా. నాకు రేపు కనుక ఒక మహారాష్ట్రలో మునిగి పోయినమే అనుకో, కథం దరిద్రమే. ఇంకా మనం ముంబైలో కనుక ఇరుక్కున్నామంటే మనం అయిపోయినా, మనం బతికే బస్ స్టాండ్ ఇంకా కథం అయిపోయినట్టు. స్టోరీ ఏం లేదు, ఇక చచ్చిపోవాల్సిందే. సరే ఎందుకు ఇక రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చక్కగా పోయి రూమ్ తీసుకొని
ఇంకోటి ఒకటి ఛార్జింగ్లు పెట్టి పండుకోవడం ఇంకేం లేదు. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే విప్పాలి, తీసుకొని పోవాలి మళ్ళీ. అందులో ఇంకా పెద్ద టాస్క్. దరిద్రంలో దరిద్రాలు అంటే ఇవే, ఇంత నుంచి ఏం ఉండదు. సరే ఉంటామండి ఇక రైట్.